హలో గైస్, కమింగ్ టు ద క్లాస్. ఈరోజు అయితే మనం సోలో లెవెలింగ్ 12th ఎపిసోడ్ తర్వాత నుంచి చెప్పబోతున్నాం. దాని తర్వాత ఏమవుతుంది అని. ప్రీవియస్ వీడియోస్లో అయితే ఇగ్రీస్ నోడిస్తాడు కదా, దాని తర్వాత అక్కడ ఉండక దాని తర్వాత కొన్ని పోర్టల్స్ అయితే ఓపెన్ అవుతాయి గైస్. ఆ పోర్టల్స్ అయితే రకరకాలుగా ఉంటాయి. సంగ్ జిన్వుకి అయితే ఏమవ్వాలో అర్థం కాదు. దాని తర్వాత ఇంకా చాలా పోర్టల్స్ అవుతాయి. అప్పుడు ఏంటి దీంట్లోంచి ఏదో వస్తున్నాయి ఏంటివి అనుకునే లోపే కొన్ని రకాల మాన్స్టర్స్ లాంటివి వస్తున్నాయి గైస్. అంటే సైనికుల సోల్జర్స్ లాగా. ఆ సోల్జర్స్ వచ్చిన వెంటనే సంగ్ జిన్ను కొంచెం భయం వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ అతన్ని ఏమన్నా చంపేస్తాయేమో అని. దాని తర్వాత ఇవన్నీ అలా ఇగ్రీస్ వైపు సంగ్ జిన్ను చూస్తాడు. అంటే వీడిని చంపితే సరిపోదా, వీళ్ళందరినీ కూడా చంపాలా అని. అక్కడేమో వందలుగా ఉంటాయి. సెకండ్కి ఏమో అవి పెరిగిపోతూ ఉంటాయి. సంగ్ జిన్ను దగ్గర కత్తులు లేవు, ఏం లేవు. ఇప్పుడు ఎలాగ పోట్లాడాలి అనుకుంటున్నాడు. ఎందుకంటే గ్యాస్ అతని దగ్గర కత్తులు లేవు, ఏం లేవు. వాటి దగ్గర అయితే వెపన్స్, సూట్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ జిన్వు దగ్గరికి వచ్చేసరికి అక్కడ కొన్ని టైప్ ఆఫ్ మెజిషియన్స్ కూడా ఉంటారు. జిన్వుకి ఏం అర్థం కాదు. దాని తర్వాత అందరి మీద పడిపోయి అందరిని కొడతా ఉంటాడు తన స్ట్రెంగ్త్తో. ఆడ కొడతా ఉన్నా ఏం సస్తలేదు, ఎందుకంటే ఆ సూట్స్ అంత బలంగా ఉన్నాయి. మరి ఇగ్రీస్ని చంపడానికి వీడికి చుక్కలు కనబడ్డాయి హీరోకి. ఇంక ఇట్లని చంపడానికి అయిపోద్ది. ఇంక అవేమో చాలా గట్టిగా ఉన్నాయి. వీడికి జిన్వుకేమో అస్సలు అయితలేదు. గట్టిగా ఒక మాన్స్టర్ వచ్చి కొట్టగానే వీడి కింద పడిపోతాడు, ఎందుకంటే అవి చాలా బలంగా ఉంటాయి. దాని తర్వాత అన్నీ అలా వచ్చి కానీ ఇంకా స్ట్రెంగ్త్తోనే ఫైట్ చేయాలి, ఇంకా బలంగా చేయాలి. ఇన్ని నెలలు కష్టపడిందంతా ఫైట్ చేయాలని ఇంకా గట్టిగా స్ట్రెంగ్త్ పెట్టి గట్టిగా అందరిని చేతులతో బాస్తాడు. ఎంత తోలుడు వచ్చేసినట్టు అవుతుంది, అంత నొప్పి వచ్చేస్తాయి కదా. ఆ సూట్స్ మరి కొడుతున్నాడు. అక్కడ చూడండి ఎంతమంది వందలుగా ఉంటాడు, కుప్పలుగా. అప్పుడే జిన్వు పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి. నువ్వు ఎప్పుడన్నా అనుకో, కానీ నీ లోపల ఈ ర్యాంక్ హంటర్ ఉన్నాడు లోపల. అప్పుడు అంబిస్తా సంగ్ జిన్వుకి. అప్పుడు అనుకుంటాడు అతను, నువ్వేదో పెద్ద స్ట్రెంగ్త్ లేదు, నీకేం లేదు, నీవు కూడా నార్మల్ మనిషి, అప్పుడులాగే నువ్వు ఈ ర్యాంక్ హంటర్వే అనగానే హీరోకి అయితే కొంచెం పిచ్చ కోపం వచ్చేసి నేను మారాను అనుకొని అతని ఆత్మబలంతో అందరినీ చితగ్గొడదామనే లోపు అతన్ని చంపేస్తారు. అప్పుడే ఇతను చనిపోతాడు అనుకున్న టైంకి పెనాల్టీ వచ్చేస్తుంది. అంటే ఇతను ప్రతిరోజు వార్మప్స్ అవన్నీ చేయాలి కదా, అందుకని పెనాల్టీ జోన్కి వెళ్ళిపోతాడు. పెనాల్టీ జోన్ ఇతను అదృష్టమో లేదో కానీ సెకండ్ కత్తి కింద దిగేలోపు సూపర్ పెనాల్టీ జోన్లో పడతాడు. అప్పుడు అనుకుంటా అదృష్టం కొద్దీ పెనాల్టీ జోన్లో పడ్డాను అనుకో. కానీ ఆ పెనాల్టీ జోన్లో లోషన్స్ ఇస్తారు కదా కొన్ని తాగడానికి, రికవర్ అవ్వడానికి. దాంతో అన్నీ వార్మప్ చేసినట్టు అన్నీ సంపదొబ్బుతాడు. దాని తర్వాత మిగతావన్నీ పెనాల్టీ జోన్లో కొన్ని లెవెలప్ అయిపోతాడు. దాన్ని లెవెలప్ అయ్యాక ఒక కత్తి కొంటాడు. ఆ కత్తి చూసి బలం ఉంది కదా, ఆ కత్తితో తీసుకెళ్ళి డీమన్ క్యాస్టిల్కి మళ్ళీ వస్తాడు. అక్కడికి వచ్చి ఒక్కొక్కడి తలకాయలు లేపుతాడు గాయస్. తలకాయలు లేపేసిన దాని తర్వాత ఇక్కడ ఎన్నో ఉన్నా సరిపోదు, అక్కడ ఆ వాళ్ళని చంపాలని అక్కడ మెజిషియన్స్ ఉంటారు కదా, వాళ్ళే పోర్టల్స్ ఓపెన్ చేస్తారు. ఆ పోర్టల్స్ ఓపెన్ చేసిన వాళ్ళు అందరినీ చంపేస్తారు. దాని తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను గైస్. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్.